జై శ్రీకృష్ణ. మనం లలిత సహస్రనామాలను కానీ విష్ణు సహస్రనామాలను కానీ చదివినప్పుడు తొందరగా అయిపోవాలని ఉద్దేశంతో గబగబా చదవకుండా ప్రతి పదాన్ని, నామాన్ని, వత్తుల్ని స్పష్టంగా పలుకుతూ చక్కటి ఉచ్చారణతో వినసొంపుగా చదువుతుంటే స్వామివారు, అమ్మవారు ఎంతో తన్మయత్వంతో ఉప్పొంగిపోతారు. వాళ్ళు మనం చదువుతుంటే అన్నీ గమనిస్తుంటారనమాట. వీళ్ళు ఏదో చదవాలన్న పేరుకి చదువుతున్నారేమో, లేకపోతే ఏకాగ్రతతో చదువుతున్నారా, మనల్ని వర్ణిస్తూ తన్మయత్వంతో చదువుతున్నారా అన్నీ గమనిస్తారనమాట. అందుకనే మనలోని భక్తిభావాన్ని నింపుకుంటూ ప్రశాంతంగా చదివితే వాళ్ళకి తన్మయత్వంతో ఉప్పొంగిపోవడమే కాకుండా మన మనసు కూడా ఎంతో తన్మయత్వంతో ఫీల్ అవుతుంది. అందుకని నెమ్మదిగా ప్రశాంతంగా ప్రతి పదాన్ని స్పష్టంగా పలుకుతూ మంచి ఉచ్చారణతో చదివితే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. జై శ్రీకృష్ణ.